హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫోటోషాప్లో అలైన్మెంట్ అనేది ఒక చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అసలు డిజైన్ కాన్సెప్ట్స్ అంటే డిజైన్ ప్రిన్సిపల్స్లోనే అలైనింగ్ అనేది ఒక గ్రేట్ స్కిల్ అనమాట. ఓకేనా? సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫోటోషాప్లో ఆబ్జెక్ట్స్ని అలైన్ చేసేదానికి బేసిక్గా మనకి ఆప్షన్స్ ప్యానల్ యూజ్ చేసి అలైన్ చేయడం అనేది ఒక మెథడ్. అది చాలామంది 99% వాళ్ళు అంటే డిజైనర్స్ ఇదే వాడుతుంటారు. కానీ నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను ఆప్షన్స్ ప్యానల్ యూజ్ చేయకుండా సెలెక్షన్స్ ద్వారా అలైన్ చేయడం అనేది ఒక గ్రేట్ ఆర్ట్. ఓకేనా? సో నా రికమెండేషన్ సెలెక్షన్స్. సో మీకు ఆప్షన్స్ ప్రాబబ్లీ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి సో ఈరోజు ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత డెఫినెట్గా మీరు ఆబ్జెక్ట్స్ని సెలెక్షన్స్ ద్వారా అలైన్ చేయడం అనేది ఒక బెస్ట్ ఆర్ట్. ఓకేనా? సో ఈ వీడియోని స్టార్ట్ చేద్దామా? హోప్ఫుల్లీ మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలాంటి రాకుండా ఉండాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకంటే నేను వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసిన ప్రతిసారి మా పక్కింటి ఆంటీ బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఓకేనా? సో ఎంత బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే సో ఎనీవే ఈరోజు ఆమె బట్టలు ఉతకకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో లెట్స్ గెట్ క్లోజ్ దిస్ డాక్యుమెంట్. సో కొత్త ఫైల్ తీసుకొని ఇప్పటి వరకు మనం చేసే ప్రతి ట్యుటోరియల్లో మనం ప్రాబబ్లీ ఫిట్ టు స్క్రీన్ అనేది వాడుతున్నాను నేను. ఓకేనా? ఫిట్ టు స్క్రీన్ అంటే 1500 పిక్సెల్స్ 800 పిక్సెల్స్. మరి మీ మానిటర్లో ఈ రిజల్యూషన్ మీకు సెట్ కాకపోవచ్చు, కానీ ప్రాక్టీస్ చేయడానికి ఎనీ రిజల్యూషన్ కానీ సో మీ మానిటర్లో మీకు పర్ఫెక్ట్గా డాక్యుమెంట్ ఫిట్ అయ్యే విధంగా మీరు డాక్యుమెంట్ యొక్క విడ్త్ అండ్ హైట్ సెలెక్ట్ చేసుకోండి. సో మన డాక్యుమెంట్ నేము అలైన్. ఓకేనా? అలైన్ డెమో అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు మనకి F7 అంటే లేయర్స్ ప్యానల్స్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఈ ప్యానల్ ఓపెన్ చేయడానికి మన F7 అనేది షార్ట్ కట్కి, అది ప్రాబబ్లీ మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి, లేదు అనుకుంటే విండో మెనూలోకి వెళ్ళి లేయర్స్ అనేది ఆన్ ఉంది కాబట్టి ఓకే, మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే టాగుల్ కదా ఆఫ్ అయిపోతుంది. తిరిగి రావాలన్నప్పుడు మళ్ళీ లేయర్స్. సో ఇక్కడ ఒక 2 లేయర్స్. సో 1 2 3. ఓకేనా? ఇక్కడ రెడ్, ఇక్కడ గ్రీన్, బ్లూ, ఆర్జీబీ కలర్స్. ఓకేనా? ప్రైమరీ కలర్స్ అన్నమాట. సో ఏ ఆబ్జెక్ట్ తీసుకుందాము? ఫర్ టైం బీయింగ్ మనం ఏం చేద్దాము? సో ఒక సర్కిల్ తీసుకుందామా? సో సర్కిల్ తీసేసుకొని ఫస్ట్ రెడ్ లేయర్ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి రెడ్ కలర్ ఫిల్ చేద్దాం. ఓకేనా? సో గ్రీన్లో ఇంకొక గ్రీన్ కలర్ ఫిల్ చేస్తున్నాను. జస్ట్ ఫర్ అలైన్మెంట్కి మీరు ఫొటోస్ కూడా యూజ్ చేసుకోండి. ఈ అలైన్మెంట్ మీకు వెబ్లో బటన్స్ కానీ నావిగేషన్స్ క్రియేట్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. రెడ్ గ్రీన్ బ్లూ. ఓకేనా? సో ఇది బ్లూ లేయర్, ఇది గ్రీన్, ఇది రెడ్. ఇప్పుడు చూడండి, ఇట్లా కరెక్ట్గా నాకు బాటమ్ సైడ్ అలైన్ చేయాలి అన్నప్పుడు మనకు ఒక జనరల్గా మనం ఏం చేస్తుంటామంటే సో వ్యూలో ఈ రోలర్ తీసేసుకొని ఇలా డ్రాగ్ చేసేసుకొని ఇలా అలైన్ చేస్తుంటాం. ఓకేనా? ఇది ఒక మెథడ్. బేసిక్గా మనకు పర్ఫెక్ట్గా గ్రౌండ్ లెవెల్కి అలైన్ చేయాలి అన్నప్పుడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మెథడ్ ఎలా యూజ్ చేద్దాం. ఇంకొక సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఈ 3 లేయర్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ లేయర్లో ఇక్కడ అలైన్ అనే ఆప్షన్లో బాటమ్ ఎడ్జెస్ అనేది క్లిక్ చేయడం ఒక మెథడ్. ఇప్పుడు కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది మీకు. ఓకేనా? ఫైన్. సో మరి నేను ఏం చేస్తున్నానంటే సో దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దాం. Ctrl+T, దీన్ని కూడా Ctrl+T. ఫైన్. ఇప్పుడు నాకు ఇది టాప్ ఎడ్జ్ అంటారు ఇది యాక్చువల్గా. ఓకేనా? సెలెక్ట్ చేసేసుకొని ఈ మూడింటిని సెలెక్ట్ చేసి వీటిలన్నిటికంటే టాప్ ఏది ఉంది? గ్రీన్ ఉంది కాబట్టి సో ఎలా అలైన్ చేయాలి? అలైన్ టాప్ ఎడ్జ్. ప్రతిసారి అలైన్మెంట్లోకి వెళ్ళాలంటే కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి మనకి దీన్ని ఆప్షన్స్ ప్యానల్ అంటారు. ఒక్కోసారి ఇది మీకు అదే విజిబిలిటీ లేదు అనుకుంటే విండోలో ఈ ఆప్షన్స్ అనేది ఆన్ ఉండేటట్టు చూసుకోండి. ఇన్ కేస్ ఇది ఆఫ్ ఉంటే ఈ ప్యానల్ అనేది కనపడదు. ఓకేనా? ఆప్షన్స్. మరి రోలర్స్ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి Ctrl+R ప్రెస్ చేయడం వల్ల ఈ రోలర్ని మనం డిసేబుల్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ టాప్ ఎడ్జ్ని క్లిక్ చేద్దాం. ఓకేనా? సో ఫైన్, అన్నీ గ్రీన్కి వెళ్ళిపోయినాయి. సో ఫైన్. సో ఇది టాప్ ఎడ్జ్, ఇది సెంటర్. సెంటర్ అంటే ఏంటి అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోలర్ని మనం తీసేద్దాం, తర్వాత చెక్ చేద్దాం. ఈ మూడింటిని సెలెక్ట్ చేసేసుకొని సో ఇప్పుడు మనం సెంటర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అన్నీ పర్ఫెక్ట్గా సెంటర్ అయిపోతాయి. ఇప్పుడు రోలర్తో చెక్ చేయండి, చూడండి పర్ఫెక్ట్గా అన్నీ సెంటర్ అయిపోయినాయి. అదే నేను వీటిని రైట్ ఎడ్జ్ అంటాను నేను. అన్నిటికంటే లాస్ట్ ఏది ఉంది? రెడ్ ఉంది. ఓకేనా? సో రైట్ సైడ్ ఏది ఉంది? అన్నిటికంటే లాస్ట్లో రెడ్ ఉంది కాబట్టి ఇప్పుడు అలైన్ రైట్ అంటే ఆటోమేటిక్గా అన్నీ సో 1 మినిట్. సో కొంచెం పైన పెడదాం.
ఏది బ్లూని, ఓకే సారీ దీన్ని లాక్ చేసి పెట్టేసాను, మర్చిపోయాను. ఫైన్. సో ఇప్పుడు నేను ఈ మూడింటిని సెలెక్ట్ చేసేసుకొని దీన్ని రైట్ ఎడ్జ్ అంటాను. సో ఏమవుతుంది, అన్నీ కూడా ఎగ్జాక్ట్గా మీరు రోలర్తో చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రైట్ సైడ్ అలైన్ అయిపోయినాయి. అదే నేను లెఫ్ట్ అలైన్ అంటే అన్నీ కూడా మీరు ఒక రోలర్ తీసుకొని చెక్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా మీకు లెఫ్ట్ సైడ్ అలైన్ అయిపోయినాయి. అదే మిడిల్ కావాలి అన్నప్పుడు ఇది మిడిల్. ఇప్పుడు ఇది వర్టికల్గా అన్ని ఆబ్జెక్ట్స్ మిడిల్కి వచ్చేసాయి. సో ఇది టాపు, ఇది వర్టికల్ సెంటర్, ఇది బాటమ్ ఎడ్జ్ సెంటర్, ఇది లెఫ్ట్, మళ్ళీ హారిజంటల్ సెంటర్, వర్టికల్ సెంటర్. కానీ వీటిల్ని మాత్రం డిస్ట్రిబ్యూషన్స్ అంటారు. ఓకేనా? ఈ డిస్ట్రిబ్యూషన్స్ అనేది మీకు ఏంటంటే ఒక ఆబ్జెక్ట్కి ఇంకొక ఆబ్జెక్ట్కి మధ్యలో ఈక్వల్ గ్యాప్ని ఆటోమేటిక్గా అలైన్ చేసుకోవడానికి ఇది వాడతారు. ఓకేనా? సో దీనికంటే నాకు బెస్ట్ మెథడ్ ఏంటంటే సెలెక్షన్ ద్వారా ఎలా అలైన్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను న్యూ లేయర్లో. సో ఇది నాకు డాక్యుమెంట్లో ఎగ్జాక్ట్గా సెంటర్లో కావాలి. ఓకేనా? సెంటర్లో కావాలన్నప్పుడు మనము ఇక్కడ బేసిక్గా ఈ ఆప్షన్స్ యూజ్ చేయాలంటే రూల్ నెంబర్ 1 ఏంటంటే కంపల్సరీ మీకు 2 ఆబ్జెక్ట్స్ ఉండాలి, లేదంటే 3 ఆబ్జెక్ట్స్ ఉండాలి. సింగిల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇవి యాక్టివేట్ కావు. ఓకేనా? సో మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు హారిజంటల్ సెంటర్, వర్టికల్ సెంటర్. ఓకేనా? సో ఇది డాక్యుమెంట్కి అలైన్ అయిపోయింది. సో ఇన్ కేస్ నేను ఈ 2 లేయర్స్ లేనప్పుడు, ఇప్పుడు నాకు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్ లేదు, ఇప్పుడు నాకు ఇది బ్యాక్గ్రౌండ్లో సెంటర్ కావాలి అన్నప్పుడు నేను ఇంకొక లేయర్ మీద డిపెండ్ అవ్వాలి. ఓకేనా? ఇంకొక లేయర్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏదో ఒక కలర్ ఫిల్ చేసి దీన్ని ఇలా పైన డ్రాగ్ చేసి రెండింటిని సెలెక్ట్ చేసి ఇప్పుడు డాక్యుమెంట్కి ఈ లోగో, నా కంపెనీ లోగోని నేను సెంటర్ లైన్ చేయాలి. మరి సింగిల్ లేయర్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే, సో ఫస్ట్ సెలెక్ట్ చేసేసుకోండి, కంట్రోల్ ఏ మొత్తం సెలెక్ట్ చేసేసుకున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఈ ఎంటైర్ సెలెక్షన్లో హారిజంటల్గా వర్టికల్గా సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఒక గ్రేట్ ఆప్షన్. సో దీని గురించి మీకు కంప్లీట్గా సెలెక్షన్స్ని బేస్ చేసుకొని ఆబ్జెక్ట్స్ని ఎలా అలైన్ చేయాలి అనే దానిపైన కంప్లీట్ ఇంకొక వీడియో నేను ప్లాన్ చేస్తున్నాను. సో ప్రజెంట్ మనకి ఈ లేయర్స్ ప్యానల్ ద్వారా, ఓకేనా, సో లేయర్స్ ప్యానల్ ద్వారా, ఆప్షన్స్ ప్యానల్ ద్వారా, సారీ లేయర్స్ కాదు ఆప్షన్స్ ప్యానల్ ద్వారా ఈ 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసేసుకొని నేను అలైన్ చేయాలి అన్నప్పుడు ఇది టాపు, సెంటరు, బాటము, లెఫ్ట్, వర్టికల్, ఇవి ఈ 6 ఆప్షన్స్ మనం చూసాం. కానీ సెలెక్షన్స్ యూజ్ చేసుకుంటే దీనికంటే ఫాస్ట్గా, దీనికంటే క్విక్గా, దీనికంటే యాక్యురేట్గా మనం సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెలెక్టింగ్ ఆబ్జెక్ట్ యూజింగ్ అలైన్ ప్యానల్ లేదంటే ఆప్షన్స్ ప్యానల్. సెలెక్షన్స్ని బేస్ చేసుకుని అలైన్ చేయడం అనేది ఇంకొక వీడియోలో మనం చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య ఫోటోషాప్ సిరీస్. స్టే ట్యూన్.